చిన్న నా పేరు కారు మసినమ్మ. యూనియా పెద్ద లక్ష్మణరావు, యూనియా పెద్ద యూనియా పేషెంట్ లక్ష్మణరావు ద్వారాగా ఇప్పుడు మాకు ఎంపీ ఎమ్మెల్యే అతని ద్వారా మాకు కొంచెం ఆయన జరిగింది. అతను ఇప్పుడు మా ఆయన గారు అక్కడ ఉన్న అతను తీసుకొచ్చారు ఇక్కడికి. ఎంపీ ఎమ్మెల్యే యూనియా పెద్ద లక్ష్మణరావు గారు. ఇప్పుడు అవన్నీ చెప్పాలని నాకు ఓపిక లేదండి. అవన్నీ చెప్పాలని నాకు, ఎందుకంటే 3 రోజుల నుంచి మాకు కడుపులు గింజలు లేవు, కంటికి నిద్ర లేదు, ఒంటి సుఖం లేదు. మాకు చెప్తున్నాను అలాగా. ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పలేను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే మాట్లాడుతున్నారు. యాక్టీలో 30 మైళ్ళ నుంచి 37 మైళ్ళకి ఇలా దగ్గర లాగాను. 2 రోజుల నుంచి ఏట అయిపోయింది. ఏట కొనసాగించి వచ్చేస్తుండగా 10 మైళ్ళు చెట్టు 10 మైళ్ళు ఉంటుండగా బాల్తో కొట్టేసింది బోటు. బాల్తో కొట్టేసిందంటే ఒక మనిషి కింద ఉండిపోయాడు. మా అన్నయ్య కొడుకు ఆరి చిన్నయ్య వేరే అయితే చంటి అంటారు. అయితే ఆ పడిపోయిన వెంటనే మా అన్నయ్యని గుండెలు బాదుకొని ఏడుస్తాను, బాబు నా కొడుకు కనిపించట్లేదు కనిపించడం ఏడుతుంటే ఈలోపు బోటు మీద మేము ఉన్నాం. బొడికి మీద 2 గంటలకు 4 అయిపోయింది. 4 అయిపోయిన వెంటనే అలా ఉందాము, ఉన్నంచేపు ఉందాం 6 ఉండి 9 అయిపోయింది. 9 అయిపోయిన బోటు కిందకి వెళ్ళిపోతుంది. బోటు ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుందో అయితే 6 కలిసే ఉందాంరా నైట్ వరకే, మనం చూస్తే ఇటు లేదు ఇంకా, మరి ఇటుకేసి ఇడిపోయామంటే ఎక్కడొక్కడ చనిపోతామరా అని చెప్పి 6 కలిసే ఉన్నాం. చూస్తుండగా నైట్ 6లోపు 5 ఉన్నాం. ఒక మనిషి కనిపించట్లేదు. కనిపించకపోతే ఏటో బాబు మనిషి కనిపించట్లేదు అనేసరికి సరేలే 5 ఉన్నాం కదా, 5 ఉన్నాం అనేసరికి 5 నుంచి తెల్లారిన దాకా ఉన్నాం. ఉండి మా అన్నయ్య గారు అన్నాడు, చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, చిప్పు కాడికి వెళ్దాము అనేసి. అంటే నా ప్యానం అయితే అక్కడికి అయిపోయింది తమ్ముడు, నేను రాను, ఎందుకంటే ఇదంతా తెప్పుంటే తెప్పు దొరుకుతాను, మీరు వెళ్ళంటే చిప్పు కాడికి అని చెప్పి అన్నాడు. అయితే సరే ఏమని అలాగే అంటున్నావు, నువ్వు 4 కాలాలు చెప్పినాడు, నన్ను ధైర్యం కూలిపోతున్నానయ్యా, నా మాట విన్నానయ్య, అంతే రాను నుంచి అన్నా, నువ్వు బతుకు అనేసి అన్నాడు. ఆ మాట అనగలి ఆ చిప్పు కాడికి 4 ఈదికి వెళ్తాను. ఈదికి వెళ్తుండగా నాతో పాటు 4 వెళ్తున్నాము. వెళ్తుండగా నన్ను ఏడు చేశానంటే, మరి నీవు వచ్చేస్తాం రా, నువ్వు పద అనేసి నాకు జాగా అవ్వట్లేదు. మన పోర్సులు పెట్టుకున్నాం, 4 2 పోర్సులు పట్టుకున్నాం. అయిపోతే సరేలే మీ 3 రండి, నేను ఎలా వెళ్తుంటాను, చిప్పుని పట్టుకుంటాను, తాడు అది యాంకర్ పట్టుకుంటాను చెప్పి యాంకర్ పట్టుకున్నాను. వాళ్ళకి నాకు 15 కిలోమీటర్లు అంత ఉంటుంది. ఆ 15 కిలోమీటర్లు చిప్పి యాంకర్ పట్టుకున్నాను. యాంకర్ పట్టుకెళ్ళి ఇలా దులపొచ్చేసి కిందన పడిపోయాను. బాబు చచ్చిపోని చెప్పేసి కింద పడుకుని పక్కట్టుకుని వెళ్ళిపోతున్నాను. వాడు పక్కట్టుకుని వెళ్ళిపోతుంటుండగా బాబు నన్ను కాపాడండి బాయ్ కాపాడండి అంటే చూసి నైఫ్ జాకెట్ ఇసిరాలి. చిప్పాలి నైఫ్ జాకెట్ ఇసిరి నన్ను లాక్కున్న కింద జాలి దించేసి నాకున్న వెంటనే చిప్పులో ఏడు జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు 7 గింజ అనేది పెట్టాలంట. నాకు చిన్న క్యాల ఉంది, క్యాలలోకి రాగాలి. వాటర్ బాటిల్ తాగాను 2. అప్పుడు నాన్నకు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా అన్ని చూసాలి, అన్ని చేసి ఈరోజు వచ్చింది మనం వచ్చి అది తెచ్చుకుని వచ్చింది. ఇది జరగడం అంతే శనివారం 3:30 జరిగింది. జరిగింది. బుధవారం వెళ్ళేట్టు గురువారం 3 గంటలు జరిగింది. ప్రమాదం అంటే ఒత్తుండిగా సరే జట్టి పొజిషన్ 10 మైళ్ళు ఉంది, మొత్తం చేపలు ఉన్నాయి, బోట్లో చేపలు తీసుకోవాలనేసి దానికి కూడా ఫోన్ చేశాను నేను. ఆ మిసేజ్ గారికి, అమ్మ 8 గంటలకు వచ్చేస్తుంది, 1 గంట అరగంట పడుతుంది, వచ్చేస్తామని చెప్పేసి 10 మైళ్ళు కదా, ఆ మైలేజ్ పక్కన చెప్తుందండి. ఆ చెప్పేటప్పుడు ఈ బాల్తో కొట్టేసి దగ్గరలో కూర్చొని కెట్ట ఉంది. కెట్ట అంటే కొద్దిగా గాలి ఉంది, ఇంకా రేజ్ అవ్వలేదు. ఎదర్ రిపోర్ట్ వచ్చేస్తాను, అయినా సరే ఏట అయిపోయింది. ఎదర్ రిపోర్ట్ ఇంక రేజ్ అవ్వలేదు, వచ్చేస్తాను. ఆ కెట్ట అనుకూలంగా రేజ్ అయిపోయి తిరగేసి మీ కళ్ళ ముందే మిగతా మా కళ్ళ ముందే అంతే, మిగతా అంతే ఎవరి జాలు ఆడ తిరిగిపోయాడు. తెలియదు సార్. ఆ కిందనే మా బాబు కనిపించట్లేదు. మా బాబు లేడు, మేము ఏడుతుండగా 9 గంటల వరకు అలా ఉంటుండగా ఈ బోటు మీద 6 చనిపోవడం జరిగింది అని చెప్పేసి ఆ బోట్లో ఉన్నటువంటి మృత్యుంజయుడిగా మేము భావిస్తూ ఉన్నాం.
సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6 1 by 1 చనిపోతున్నా కూడా అలా ఈదుకుంటూ వచ్చి ఇవాళ మన ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. బ్యాడ్ ఏంటంటే వాళ్ళందరూ బతకాల్సిన పరిస్థితి. ఆ బోటు ఒక్కసారిగా అలలు తిరగబడడంతో ఆ ఫోన్లు వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్లన్నీ కూడా పోవడం వల్ల కమ్యూనికేషన్ లేకుండా పాపము తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాతావరణం బాగుంటే జనరల్గా ఉదయాన్నే జాలార్ బోట్లు అలాగే ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అందరూ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మామూలుగా పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల దొరికేది. సో ఇవాళ మనం 6 మిస్ అయ్యాం. చాలా గట్టిగా బలంగా ఆయన ఈదుకొని వచ్చి ఇవాళ ఆ బోట్లో చైనా షిప్ అది ఆ షిప్ వాళ్ళకి కింద నుంచి కాకలేస్తే వాళ్ళు తీసి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల చిన్నాకి సపోర్ట్ చేసి చిన్నాన్ని బతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఒక పక్క మెరైన్ వాళ్ళు, మరో పక్క కోస్ట్ గార్డు, మరో పక్క నావి, మరొక పోర్టు అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆ 6 చిన్నా చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి మనుషులు దొరకాలా లేకపోతే బాడీలు దొరుకుతాయో వెయిట్ చేయాలా, అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి చిన్న లెక్కల ప్రకారం వాళ్ళు లేదని చెప్తా ఉన్నారు. అది రేపటికి కానీ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. చాలా గంటకి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే స్థానిక మా భర్త గారు కూడా గంటకి అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సింగ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. మీరు ఏం చేయగలుగుతారో సపోర్ట్ కూడా చెప్పేసి వాళ్ళ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరూ కూడా సాయంగా నిలబడి ఎంత కష్టమైనప్పుడు అడ్డంగా నిలబడమని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరికీ ఏ విధంగా సాయం చేయాలో సాయం చేయాలి. చిన్న చాలా సేఫ్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. నిజంగా ఆయనకి ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. సో ఆ కుటుంబానికి అండగా నిలబడడం తెలియజేస్తుంది. గత 2 రోజుల క్రితం జరిగిన ఫిషింగ్ బోటు క్రాష్ మునిగిపోయే దుర్ఘటనలో 7 ఎఫెక్ట్ అయ్యారు. దాంట్లో ఒకరు మర్చెంట్ నేవీ వెసల్ చేత రక్షింపబడ్డారు. వాళ్ళని ఈరోజు మన నేవీ వాళ్ళ సహకారంతో మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడి ఈ హెలికాప్టర్ని ఏర్పాటు చేయించి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం అన్నీ చెక్ చేయడానికి మళ్ళీ పూర్తిగా హెల్త్ చెకప్ చేయడానికి కూడా బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అతని ఆరోగ్యం కూడా ప్రస్తుతం చాలా నిలకడగా ఉంది. అతను పూర్తి మెలకువతో ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో పాటు ఉన్నారు, మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రాణహాని లేదు. కానీ ఎక్కువ గంటలు సముద్రపు నీటిలో ఉండడం వల్ల ఆయన పూర్తి హెల్త్ చెకప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన్ని ఇక్కడ పూర్తి స్థాయి చికిత్స అందజేయడం జరుగుతుంది. మిగిలిన 6 కూడా ఇంకా ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. వాళ్ళని కోస్ట్ గార్డ్ షిప్లు మరియు హెలికాప్టర్స్, నేవీ హెలికాప్టర్స్తో పాటు కోస్ట్ గార్డ్ అండ్ నేవీ కోఆర్డినేషన్తో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా వాళ్ళ గురించి ఎటువంటి ఆచూకీ వచ్చినా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.